హలో ఎవరివన్. అఖండ సో రీసెంట్గానే ఆగిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ దానికి ఒక డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సో దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు మళ్ళీ దానికి డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది, ఏంటి సార్? అఖండమైన విజయంతో పాటు గ్రాండ్గా రిలీజ్ అవుద్దాం అనుకున్నాము. కాకపోతే ఎందుకో బాగా తుస్సుమంది. అసలు ఫస్ట్ దసరా ముందు ఏదో అనుకున్నారు, దసరా ఈసారి ముందు వచ్చేస్తుంది కాబట్టి దసరా సెప్టెంబర్ 22 నుంచి ఎప్పుడు దసరా హాలిడేస్ కూడా ఇచ్చేసారు. సెప్టెంబర్ 25కి ముందు అనుకున్నారు. ఏమైందో తెలియదు, మళ్ళీ మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. సార్ డిసెంబర్ 5కి అన్నారు. సార్ డిసెంబర్ 5 ఫిక్స్ అనుకున్నారు. గత వారం రోజుల నుంచి కూడా డిసెంబర్ 5కి ముందు మంత్ ఎండింగ్ నుంచి, నవంబర్ మంత్ ఎండింగ్ నుంచి బాలయ్య గారు ప్రమోషన్స్లో చాలా బిజీ అయిపోయారు. అన్నీ అటు మలయాళం కొచ్చి వెళ్ళారు, తమిళనాడు చెన్నై మద్రాసు వెళ్ళారు, తర్వాత ఫస్ట్ ముంబై వెళ్ళారు, తర్వాత ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు, సీఎం గారిని కలిశారు, ఆ సినిమాకి ఆహ్వానం పలికారు, ఆయన ఖచ్చితంగా సినిమా చూస్తానని చెప్పారు. అంటే ఆ ట్రైలర్లో కూడా ఎలా ఉందంటే సనాతన హైందవ ధర్మం అనే ఒక దగ్గర నొక్కి ఒక్క నుంచి మరి చెప్తారు డైలాగ్. పైపెచ్చు బాలయ్య గారు బోయపాటి కాంబో అంటేనే ఫైట్స్కి పెద్దపేట ఉంటుంది, అంటే యాక్షన్ సన్నివేశాలకి. సో దానికే ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. బోయపాటి గారు స్టైల్లో ఉంటాయి, దానికి తగ్గట్టు బాలయ్య గారు కూడా సూట్ అయిపోతారు కూడా. అంటే బోయపాటి గారి థాట్స్లో ఉండే యాక్షన్ సీన్స్కి మిగతా హీరోలు అంతగా సూట్ అవ్వకపోవచ్చు నా అభిప్రాయం, ఎందుకంటే కొంచెం హై రేంజ్లో ఉంటాయి కాబట్టి. అటువంటిది బాలయ్య గారికి మాత్రం కరెక్ట్గా యాప్ట్గా అనిపిస్తుంది. ఆల్రెడీ అది అఖండతో ప్రూవ్ అయింది, సింహాతో ప్రూవ్ అయింది, లెజెండ్తో ప్రూవ్ అయింది. ఇప్పుడు అఖండ 2 శివ తాండవం, అంటే శివుడి యొక్క తాండవం అని. సో బాగా మీద ఉన్నారు. అసలు ప్రేక్షకులైతే బెనిఫిట్ షో నుంచి కూడా హుషారుగా ప్రీమియర్ షోస్ వేస్తారేమనుకున్నారు. రెండు ప్రభుత్వాలు పెర్మిషన్ ఇచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే టికెట్ 600 రూపాయల వరకు పెంచుకోవచ్చు అని చెప్పింది ఇది ప్రీమియర్ షోస్కి. మిగతా అన్ని షోస్కి కాకుండా రెగ్యులర్ షోస్కి అయితే మల్టీప్లెక్స్లో 100 రూపాయలు, మామూలు చిన్న స్క్రీన్లు 25 రూపీస్ ఎంతో పెంచుకోవచ్చు అని కూడా పర్మిషన్ ఇచ్చింది. అంతా బాగుంది. పోస్టర్లు అంటించేశారు, బాలయ్య ప్రమోషన్స్ చేశారు, గ్రాండ్గా ఈవెంట్ కూడా అయిపోయింది. సరిగ్గా ఇంకా రేపు రిలీజు డిసెంబర్ 5న రిలీజు అంటే డిసెంబర్ 4 సాయంత్రం క్షమించాలి, ప్రేక్షకుల్ని నిరాశపరుస్తున్నాం, ప్రీమియర్ షోస్ పడట్లేదు సార్. యాక్చువల్లీ ఇప్పుడు అయితే ఉండండి, ఇక్కడ ప్రీమియర్ షోస్ పడట్లేదు అంటే ప్రీమియర్ షోస్ కోసం వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకోవడానికి ఓపెన్ చేస్తే అవి బుక్ అవ్వట్లే. ఏమో సర్వర్ ఇష్యూస్, నెట్వర్క్ ఇష్యూస్ ఏదో అనుకుంటున్నారు. సరిగ్గా ఇది వచ్చేసరికి అరే ప్రీమియర్స్ లేవు, సరే ఇవన్నీ సినిమాని రిలీజ్ చేస్తారనుకుంటే పొద్దున్నసరికి మళ్ళీ మేకర్స్ నుంచి ఇంకో మెసేజ్, క్షమించాలి ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తున్నాం, మేము డిసెంబర్ 5కి బాలయ్య గారి అఖండ 2 రిలీజ్ చేయలేకపోతున్నాం. ఒక్కసారి గందరగోళం. ఇప్పుడు ఏదైతే ఇండిగో ఫ్లైట్స్ కోసం ఎయిర్పోర్ట్లో ఎలాంటి గందరగోళం, థియేటర్స్ దగ్గర గందరగోళం. అందరూ వచ్చేసారు, బాలయ్య బాబు పెద్ద పెద్ద కటౌట్లు కట్టేశారు, బాలాభిషేకాలు, కుంభాభిషేకాలు, తీన్మార్ డ్యాన్స్లు అన్నీ అవుతున్నాయి. ఒక్కసారి ఎలా ఉంటుంది చెప్పండి, బాక్స్ రావట్లేదు. నెక్స్ట్ ఇదంతా రకరకాల మనుషుల కుట్ర అని, ఏవో ఇష్యూ అని, రామ ఆచంట గోపి ఆచంటకి కూడా చాలా ఎవరో ఇబ్బంది పెట్టారని ఏవో వార్తలు వినిపించే, కానీ ఏవి మనకు తెలియదు. ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద తిమింగలం, అది పెద్ద మహాసముద్రం, ఎవరికి అర్థం కాదు. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ అయ్యే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ బాలయ్య గారిది ఇదే. ఇంతకుముందు డాకుమారాలను రిలీజ్ చేశారు కానీ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ అయితే చేయలేదు. ఈసారి ప్రమోషన్స్ కూడా చేశారు. ఆయన బాలీవుడ్లో చేశాడు, ముంబైలో చేశాడు, అటు ఉత్తరప్రదేశ్ వెళ్ళి చేశాడు, ఇటు సౌత్లో అన్ని రాష్ట్రాలు తిరిగాడు ఆయన. ఎంత పకడబందీగా చేసినప్పటికీ లాస్ట్లో ఎవరో ఓవర్సీస్ ఏదో సంథింగ్ చెన్నైలో ఒక కేసు వేశారండి కదా, మాకు 25 కోట్లు ఇవ్వాలని. హీరోస్ హీరోస్ వాళ్ళు, అదొక పెద్ద నిర్మాణ సంస్థ. వాళ్ళు ఏం చేశారు, మాకు 25 కోట్లు ఇవ్వాలి అని. అది కూడా ఎప్పుడో ఇంతకుముందు 14 రీల్స్ మహేష్ బాబు గారితో ఎప్పుడో చేసిన వ్యవహారంలో అప్పుడు కొంచెం బాకీ ఏదో పెండింగ్ పెడితే అది మాకు ఇవ్వాలి, ముందు అసలు కన్నా వడ్డీ కన్నా సగం ఇవ్వండి, తర్వాత అసలు వడ్డీ కలిపి ఇంకోసారి ఇద్దరు కానీ అన్నట్టు కూడా ఏదో రాయబారానికి వచ్చినా కూడా వీళ్ళ దగ్గర సినిమా రిలీజ్ అయ్యి అమౌంట్ వస్తే ఏదైనా చేయగలరు. రిలీజ్ అవ్వకపోతే ఎంత కష్టం, ఎక్కడికక్కడ మనీ స్టక్ అయిపోతుంది. ల్యాబ్లో ప్రింట్ ఆగిపోయిందా, ఆ ప్రొడ్యూసర్ కష్టాలే. సార్ ఇప్పుడు మూవీ కాస్త అంటే లాంగ్ టైం పట్టేలాగా అనిపిస్తుంది. ఈ గ్యాప్ లో మూవీ ఏమైనా రిలీజ్ అయిపోయి అట్లా ఏమన్నా అవుతుంది అంటారు? ఇప్పుడు అక్కడికి వస్తాను. ఎందుకంటే అంతగా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్కి ఊరట ఉంటుంది. అది ఫిట్టా పట్ట పక్కన పెడితే బాలయ్య లాంటి సూపర్ స్టార్ సినిమా అంటే కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి, బంపర్ అయిన ఓపెనింగ్స్ వస్తాయి,
డిసెంబర్ 5 నిజంగా రిలీజ్ అయ్యింటే శుక్రవారం అయింటే శుక్ర శని ఆది మళ్ళీ శుక్రవారం తిరిగి ఉండదు. దేర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే బాలయ్య బాబు యొక్క క్రేజ్ అలాంటిది, చిన్న పెద్ద అందరూ ఎంజాయ్ చేస్తారు. సో మినిమం అసలైతే వచ్చేస్తుంది. పైపెచ్చి ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో హీరో షోలు వాళ్ళది ఓపిక పట్టకపోవడం మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చేసింది, మీరు చేయడానికి వీల్లేదు అదేదో తేలే వరకు అని. సరే మిగతా అన్ని చోట్ల రిలీజ్ చేస్తారో, మద్రాసు ఆపుతారేమో, అదే తమిళనాడులో ఆపుతారు అనుకుంటే యావత్ మొత్తం ఆపేశారు. ఒక్కసారి చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా వెళ్ళి మాట్లాడారు. బాలయ్య బాబు గారు కూడా అంటే ఇన్వాల్వ్ అయితే ఎలా ఉండేదో, మేబీ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఆయన ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా లేదు, మేబీ బిహైండ్ ద సీన్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమా కోసం ప్రాణం పెట్టే మనిషి. అలాగని సినిమాకి ఎంత రెమ్యునరేషన్ కావాలి అంత ఇస్తే కానీ నేను చేయను అనే తత్వం కూడా కాదు. నాకు ఒక కార్వాన్ ఉండాలి, అసలు కార్వాన్లో ఉండడంట ఆయన. ఆయన షూట్ ఉంటే చేసుకుంటాడు, లేకపోతే పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తాడు, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట. దర్శకుడు చెప్పేది అక్కడ ఆర్టిస్ట్కి రీచ్ అవ్వకపోతే ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట. ఏ భాషలో ఆయన అన్ని భాషలు మాట్లాడతాడు. వాళ్ళు తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు, ఇంగ్లీషు. బాలయ్య గారికి అన్ని భాషలు వచ్చు. సో అట్లాంటి బాలయ్య గారికి ఇబ్బంది పెట్టే మనిషి కాదు. సంవాట్ ఏదో జరిగింది, మొత్తానికి పోస్ట్ పడింది. ఇప్పుడు ఫైనల్గా ప్రేక్షకుల కోసం దృష్టిలో పెట్టుకొని ఏంటి, పోనీ సంక్రాంతి రిలీజ్ చేద్దామంటే సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంది, మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. అలాగే రవితేజ గారి సినిమా ఒకటి, ఫ్యామిలీ సినిమా ఏదో ఒకటి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ గారిది కానీ లేదా నాగార్జున గారిది కానీ ఏదో ఒకటి రావచ్చు అనే ఒక టాక్ ఒకటి ఉంది. రకరకాలుగా సంక్రాంతి అంటే టైట్ షెడ్యూల్ కదా, ఒకేసారి థియేటర్ సరిపోని ఉద్దేశంలో ఈ మొత్తాన్ని ప్లాన్ చేసి క్రిస్మస్ రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్కి ఎలాగో ఏం లేదుగా. సో క్రిస్మస్ హాలిడేస్ని బాలయ్య బాబు ఒక ఊపుకుపోతున్నారు. ఖచ్చితంగా బాలయ్య బాబు సినిమా అంటే అల్టిమేట్ ఎంజాయ్ ఉంటుంది, బాక్సులు బద్దలైపోతాయి. అంటే నిజంగా 60s దాటిన సూపర్ స్టార్లో అంత భూమి ఎవరికి రాలేదబ్బా నాకు తెలిసి. బాలయ్య గారికి వచ్చినంత భూమి ఏంటో, ఎక్కడికి వెళ్ళినా జై బాలయ్య. అది ఏ హీరో సినిమాకి వెళ్ళినా, ఆఖరి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళినా, వెంకటేష్ గారి సినిమాకి వెళ్ళినా కూడా వెనక నుంచి ఎవడో ఒకటి జై బాలయ్య అంటాడు. ఎందుకో తెలియదు, అంటే ఒక రకమైన నినాదం లాగా వెళ్ళిపోయింది ఆయన ఇమేజ్, ఆయన క్రేజ్. సో ఈసారి ఆ 14 డీల్స్ వాళ్ళకి నిజంగా ఓర్నిచ్చే అంశం ఏంటంటే క్రిస్మస్ హాలిడేస్ని ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఆ హీరోస్ కేసులు అన్నీ కూడా మాఫ్ అయిపోతాయి అనిపిస్తుంది నాకు. అది చూద్దాం మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.